హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కథ కాదు ఛానల్. సమాజంలో ఒక్కొక్కసారి చాలా చిన్న విషయాలు, చాలా చిన్న చిన్న సంఘటనలు కూడా పెద్ద దారుణాలకు దారితీస్తూ ఉంటాయి. అందుకే సమాజంలో ప్రతి క్షణం అప్రమత్తతతో ఉండడం అనేది చాలా అవసరం. ఎంత పెద్ద తప్పు చేసిన వారైనా ఒక్క చిన్న మిస్టేక్తోనే దొరికిపోతారు. తప్పించుకోవడం అనేటువంటిది సాధ్యం కాని విషయం. అలాంటిదే ఒడిషా రాష్ట్రాన్ని అయితే షేక్ చేసినటువంటి ఒక సంఘటన. పెళ్ళైన 5 రోజులకే పెళ్లి కొడుకు చనిపోయాడు ఆ సంఘటన వల్ల. అండ్ ఇది ఎలా జరిగిందో చూద్దాం. చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. 2018లో ఒడిషా రాష్ట్రంలో బోలాంగిర్ జిల్లా పట్నాగర్ అనేటువంటి ఒక ఊర్లో రవీందర్ సాహు అనే కుటుంబం నివసిస్తూ ఉండేది. ఇతడి భార్య సంయుక్త సాహు అండ్ వీళ్ళకిద్దరు పిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురు. వీళ్ళింట్లో ఒక వృద్ధురాలు ఉండేది, జేమామణి అనే వృద్ధురాలు. రవీందర్ సాహు సంబంధించినటువంటి వాళ్ళ అక్కయ్య. అండ్ అదేవిధంగా రవీందర్ సాహు పట్నాగర్లో జవహర్లాల్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేస్తుండేవాడు. సంయుక్త సాహు జ్యోతి వికాస్ కాలేజ్లో ప్రిన్సిపల్. చాలా ఉన్నత కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళ కొడుకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు. కూతురేమో కజకిస్తాన్లో చదువుకుంటుంది. అండ్ ఇదే సందర్భంలో వీళ్ళ కొడుకు సౌమ్య శేఖర్ మ్యారేజ్ అయితే సెట్ కావడం జరుగుతుంది. దీని సందర్భంగా వీళ్ళ కూతురు కూడా కజకిస్తాన్ నుంచి వచ్చేసింది. 18 ఫిబ్రవరి 2018లో శేఖర్ సాహు మ్యారేజ్ అయితే అయిపోతుంది. ఇతని పెళ్ళి రీమా అనే ఒక అమ్మాయితో పెళ్ళి అవుతుంది. అండ్ అంతా బాగానే ఉంటుంది. అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. పెళ్ళి అయిపోయింది, అంత సెట్ అయిపోయింది అనే ఉద్దేశంలో ఉన్నారు. అండ్ పెళ్ళైనాక 5 రోజుల తర్వాత 23 ఫిబ్రవరి 2018కి రవీందర్ సాహు తన కూతుర్ని తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఆమె కజకిస్తాన్ వెళ్ళిపోతుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. అండ్ సంయుక్త సాహు తన కాలేజ్లో పనులు చేయడానికి ఆమె తన కాలేజ్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇంట్లో ఉన్నది మాత్రం ముగ్గురే. ఒకరు సౌమ్య శేఖర్, అతడి వైఫ్ రీమా అండ్ వాళ్ళ పెద్ద అత్త అయినటువంటి జేమమణి, ఆ వృద్ధురాలు మాత్రమే ఉన్నారు. ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారు. అదే టైంలో మధ్యాహ్నం 12 ఆ ప్రాంతంలో వాళ్ళ డోర్ బెల్ కొట్టడం జరుగుతుంది ఎవరో. అప్పుడు సౌమ్య శేఖర్ ఏమైందని చెప్పి చూడడానికి వెళ్ళి తీస్తాడు. అక్కడ ఒక కొరియర్ బాయ్ ఒక కొరియర్ని పట్టుకొని ఉంటాడు. ఒక పార్సిల్ వస్తుంది. అది చూడడానికి ఒక గిఫ్ట్లా ఉంటుంది. ఆ గిఫ్ట్ అది రావడంతో అతడు దాన్ని తీసుకొని ఇంట్లోకి వచ్చేస్తాడు. అండ్ సౌమ్య శేఖర్ తన భార్యకు చూపిస్తూ, ఇది మనకు మ్యారేజ్ గిఫ్ట్ అనుకుంటా బహుశా, కానీ నాకైతే ఎవరు తెలీదు. దాని మీద ఉన్నప్పుడు మీరు చూస్తే ఎస్కే సిన్హా రాయ్పూర్ నుంచి అని ఉంది. ఎస్కే సిన్హా పేరు మీద మనకు తెలిసిన వారు రాయ్పూర్లో ఎవరు లేరు. అది 230 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాయ్పూర్ వీళ్ళ గ్రామానికి. సో అక్కడి నుంచి ఎవరు లేరు, మనకి ఎవరు పంపారు ఇది అని చెప్పి అతడు ఆశ్చర్యానికైతే గురి కావడం జరుగుతుంది. ఆ పార్సిల్ వచ్చిందని సౌమ్య శేఖర్ చెప్పగానే వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధురాలు అతడి దగ్గరికి వచ్చి అది చూడడం స్టార్ట్ చేస్తుంది. అండ్ సౌమ్య శేఖర్ భార్య కూడా ఆ కొద్ది దూరంలో ఉండి ఇది చూస్తూ ఉంటుంది. ఇది ఎవరు పంపారు అంటూనే సౌమ్య శేఖర్ ఆ బాక్స్ను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఒక్కసారి కాస్త ప్రయత్నించగానే బాక్స్ అయితే పెద్ద శబ్దంతో పేలిపోవడం జరుగుతుంది. ఒక్కసారిగా మంటలు. సో ముగ్గురు కూడా చిన్న భిన్నమై చాలా దూరంలో పడతారు. అండ్ సౌమ్య శేఖర్ అండ్ వృద్ధురాలు అండ్ రీమా ఈ ముగ్గురు కూడా తీవ్ర గాయాలవుతాయి. సౌమ్య శేఖర్ చివరిగా ఒక మాట అంటాడు, నన్ను కాపాడండి అని అతని చివరి మాటలు అని చెప్పి అతడి భార్య అయితే తర్వాత చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే అంతా రక్తం, ఆ ఇల్లంతా రక్తం. అండ్ అదేవిధంగా వస్తువులు చిందర వందరంగా పడి ఉంటాయి. వాటర్ ప్యూరిఫైయర్ కూడా పలిగిపోతుంది, విండోస్ కూడా ఎగిరిపోతాయి. సో ఈ పేలుడు తీవ్రత అనేది మీకు తెలియజేస్తుంది. దగ్గరగా ఉన్నటువంటి సౌమ్య శేఖర్ అండ్ వృద్ధురాలు చాలా తీవ్రంగా గాయపడతారు. అండ్ రీమా మాత్రం కాస్త తక్కువగా గాయపడుతుంది. ఆమె కూడా సీరియసే, వీళ్ళతో పోలిస్తే కాస్త తక్కువగా. సో కొద్దిసేపటికే వృద్ధురాలు సౌమ్య శేఖర్ స్పృహ కోల్పోతారు. ఇంత గాయపడిన రీమా మాత్రం బెడ్రూమ్ వరకు వెళ్ళి తన మొబైల్ ఫోన్ తీసి తన అత్తగారికి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆమె నెంబర్ కలిపే టైంలోనే ఆమె కూడా స్పృహ తప్పి పడిపోతుంది. సో ఇంట్లో ఇప్పుడు ముగ్గురు కూడా స్పృహ తప్పి పడిపోయారు. అండ్ వస్తువులన్నీ చిన్న భిన్నమయ్యాయి. ఈ శబ్దం విన్న చుట్టుపక్కల వారు గ్యాస్ సిలిండర్ పేలింది వీళ్ళ ఇంట్లో అనుకుంటూ వాళ్ళు ఆ ఇంట్లోకి రావడం జరుగుతుంది. అక్కడ దృశ్యాన్ని చూసి వాళ్ళంతా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ పేలుడు తీవ్రతకు ఇల్లంతా చిన్న భిన్నమై రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ ముగ్గురు వీళ్ళకి కనిపిస్తారు. అండ్ వాళ్ళు వెంటనే అంబులెన్స్కి అయితే కాల్ చేస్తారు. అంబులెన్స్లో హాస్పిటల్ వెళ్ళే లోపే సౌమ్య శేఖర్ పెళ్లి కొడుకు అండ్ ఆ వృద్ధురాలు జేమామణి చనిపోవడం జరుగుతుంది. వాళ్ళు 90% కాలిపోయి ఉంటారు. రీమా మాత్రం 40% కాలిపోయి ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో బర్న్స్ వార్డులో ఆమెను అడ్మిట్ చేయడం జరుగుతుంది. ఆమె కూడా స్పృహలో ఉండదు. అండ్ ఆమె హెల్త్ కండిషన్ కూడా చాలా క్రిటికల్గా ఉంటుంది.
కుటుంబ సభ్యులంతా ఆమె కోలుకోవాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో చూడగానే అక్కడ అర్థమవుతుంది అదొక బాంబ్ బ్లాస్ట్ అని చెప్పి. సో, ఇంతలో పోలీస్‌కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అండ్ పోలీస్ కూడా ఆ ఇంట్లోకెళ్ళి చూస్తారు. వాళ్ళ ఇంట్లోకెళ్ళి చూడగానే వాళ్ళకి అనుమానం వస్తుంది. ఇది గ్యాస్ సిలిండర్ కాదు అని చెప్పి వాళ్ళు కూడా బాంబు స్క్వాడ్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బాంబు స్క్వాడ్ రాగానే వాళ్ళ ఎంక్వైరీలో ఇది ఖచ్చితంగా ఒక బాంబే, ఇది మాత్రం గ్యాస్ సిలిండర్ కాదు అని చెప్పి వాళ్ళైతే రిపోర్ట్ ఇస్తారు. అప్పుడు పోలీస్‌కు మళ్ళీ అనుమానం. వీళ్ళ ఇంట్లోకి బాంబ్ ఎలా వచ్చింది? బాంబుని ఎవరు తెచ్చారు వీళ్ళ ఇంట్లోకి? అని చెప్పి వాళ్ళకి అనుమానం. అది వాళ్ళకి ఎలాంటి సాక్ష్యాధారాలు ఉండవు. అక్కడ చూస్తే ఇద్దరు చనిపోయారు. రీమా మాత్రం హాస్పిటల్ బెడ్‌లో ఆమె స్పృహ లేకుండా ఉంది. సో, ఇప్పుడు వాళ్ళు ఆమె స్పృహ రావడానికి ఎదురు చూస్తూ ఉండడమే వాళ్ళు చేయాల్సిన పని. ఎందుకంటే ఎలాంటి సాక్ష్యాలు మాత్రం లేవు. ఒక వారం తర్వాత అంటే దాదాపు 3 మార్చి 2018న రీమా హెల్త్ కాస్త సెట్ కావడం వల్ల ఆమె మాట్లాడే పొజిషన్‌కైతే రావడం జరుగుతుంది. వెంటనే పోలీసులకి ఆమె అయితే విచారణ సందర్భంగా స్కై కింగ్ అనే కొరియర్ సర్వీస్ నుంచి ఒక పార్సెల్ వచ్చింది. అది ఓపెన్ చేసినప్పుడు అది పేలిపోయింది అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు స్కై కింగ్ కొరియర్ సర్వీస్ ఆఫీస్‌కెళ్ళి అక్కడ కొరియర్ బాయ్‌ని అండ్ అదేవిధంగా ఆఫీస్‌లో తెలుసుకున్న డీటెయిల్ ప్రకారం పంపింది ఎస్‌కే సిన్హా రాయ్‌పూర్ నుంచి. అదంతా రాంగ్ అడ్రస్ అని వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది. సో, ఇదే సందర్భంలో ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. కేస్‌ను మలుపు తిప్పే ఇన్సిడెంట్. అదేంటంటే పోలీసులు మీడియాకి చెప్పే సందర్భంలో ఈ కొరియర్ అనేటువంటిది రాయ్‌పూర్ నుంచి ఎస్‌కే సిన్హా నేమ్ మీద వచ్చింది యాక్చువల్‌గా. కాకపోతే వీళ్ళు మిస్టేక్‌గా దాన్ని ఆర్‌కే శర్మ అని చెప్తారు. అది తప్పుగా వాళ్ళు చెప్తారు. వాళ్ళకే తెలీదది. అది తప్పుగా చెప్పిన విషయం వాళ్ళు మర్చిపోతారు. సో, ఎస్‌కే సిన్హా బదులు ఆర్‌కే శర్మ అని చెప్తారు. సో, ఇది మీడియాలో వస్తుంది. ఈ ఆర్‌కే శర్మ ఎవలు అని చెప్పి ఆ రాష్ట్ర వ్యాప్తంగా అది ఫేమస్ కావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా అక్కడ స్కైలైన్ కొరియర్ సర్వీస్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ సీసీ కెమెరాలు మొదలైనవి ఏవీ లేవు. సో, ఈ సందర్భంగా వాళ్ళు శేఖర్ సాహు కుటుంబ సభ్యులను మరియు ఫ్రెండ్స్‌ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అండ్ ఎక్కడ ఎలాంటి క్లూలు లేవు. సీసీ కెమెరాలు లేవు. సో, మొత్తానికైతే రవీందర్ సాహు, సంయుక్త సాహును కూర్చోబెట్టి మళ్ళీ మీకెవరైనా శత్రువులున్నారా అని పోలీసులు గట్టిగా అడగడం జరుగుతుంది. అప్పుడు మాకైతే అలాంటి శత్రువులు ఎవరు లేరు. కానీ సంయుక్త సాహు అయితే చిన్న అనుమానం వ్యక్తం చేస్తుంది. నేను ప్రొఫెసర్‌గా వెళ్ళిన కాలేజీలో నేను ప్రిన్సిపల్ అయ్యాను. అక్కడ పంజీలాల్ మెహర్ అనే ఒక వ్యక్తితో తనకి మనస్పర్ధలు ఉన్నాయని చెప్తుంది. కానీ అది చాలా చిన్న గొడవలు, ఇంత దూరం రావనుకుంటున్నాను అని కూడా ఆమె చెప్తుంది. ఎందుకంటే ఈమె వెళ్ళే కంటే ముందు అక్కడ పంజీలాల్ ప్రిన్సిపల్‌గా ఉండేవాడు. కానీ సంయుక్త వేరే కాలేజ్ నుంచి అక్కడికి ట్రాన్స్‌ఫర్ మీద వెళ్ళి సీనియారిటీ ప్రకారం ఒక 5 నెలల కిందట అతన్ని తీసేసి సంయుక్త సాహుని అక్కడ ప్రిన్సిపల్ చేయడం జరుగుతుంది. అంటే ప్రిన్సిపల్‌గా ఉన్న పంజీలాల్ ప్రిన్సిపల్‌గా లేడు. అండ్ సంయుక్త సాహు ఇప్పుడు అక్కడ ప్రిన్సిపల్ అయింది. సో, ఇది అతనిలో జెలసీ, ఈగో ఈ విధంగా కావడం వల్ల వాళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తూ ఉండేది. సంయుక్త కూడా చాలా కాన్ఫిడెన్స్‌గా చెప్పదు. చిన్న గొడవలే. దీనివల్ల ఇంత పెద్ద క్రైమ్ చేస్తాడని నేను అనుకోను అని ఆమె చెప్తుంది. కానీ పోలీసులు ఇలాంటివి ఏవి కూడా చాలా లైట్‌గా విడిచిపెట్టరు కాబట్టి అతన్ని పిలిపించి గట్టిగా ఎంక్వైరీ చేస్తారు. సో, వాళ్ళ మాటల్లో అతడి మొబైల్ ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ చూసినప్పుడు అతడు ఇందులో లేడని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని అతన్ని విడిచిపెడతారు. అండ్ ఇదే సందర్భంలో రీమా పెళ్లి కూతురు ఒక విషయం చెప్తుంది. తమ పెళ్లి సెట్ అయిన తర్వాత తమ కాల్స్‌లో మాట్లాడే అప్పుడు తమ ఫోన్ మాట్లాడే సమయంలోనే సౌమ్య శేఖర్‌కి ఇంకొక కాల్ వస్తుంది. ఆ కాల్ వచ్చినప్పుడు అతడు రీమా కాల్‌ని హోల్డ్‌లో పెట్టి దాంట్లో మాట్లాడితే ఒక వ్యక్తి రీమాను పెళ్లి చేసుకోకు, పెళ్లి చేసుకుంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్టు అయితే చెప్పింది. సో, ఆ విషయాన్ని సౌమ్య శేఖర్ రీమాకు కూడా చెప్పాడు. అండ్ ఆ తర్వాత వాళ్ళు మెల్లిగా ఇదంతా మర్చిపోయారు. సో, ఒక్కసారి మాత్రమే కాల్ వస్తుంది. రీమాను పెళ్లి చేసుకోకు అని ఎవరో వ్యక్తి ఆ కాల్‌లో బెదిరిస్తారు. సో, మొత్తానికి పోలీసులు ఆ నెంబర్ తీసుకొని అతన్ని పిలిపించి గట్టిగా విచారించినప్పుడు అతడిది వన్ సైడ్ లవ్. రీమాను వన్ సైడ్‌గా లవ్ చేశాడు. కానీ ఇందులో ఎలాంటి పాత్ర లేదు. కేవలం ఒక్కసారి బెదిరించాడు ఆ విధంగా అని తెలుస్తుంది. రీమాకు కూడా అతడెవరో సరిగ్గా తెలియదు. అండ్ పోలీసులు తమ పద్ధతిలో ఎంత గట్టిగా విచారించినా కూడా అతడు నిజాన్ని ఒప్పుకోలేదు. వెంటనే సైంటిఫిక్‌గా పాలిగ్రాఫ్ అండ్ లై డిటెక్టర్ టెస్టులు కూడా చేశారు. దాంట్లో కూడా అతడు నిర్దోషి అని చెప్పి వచ్చింది. సో, మొత్తానికి ఇతడే నిందితుడని భావించారు. కానీ అతడైతే ఒప్పుకోలేదు. ఇలా 3 నెలల సమయం అయిపోయింది. శేఖర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, డెలివరీ బాయ్ అండ్ 100 మంది పైగా విచారించినా ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. కేసు అక్కడితో ఆగిపోయింది. వెంటనే ఒడిశా ప్రభుత్వం వీళ్ళతోని కాదని చెప్పి దీన్ని క్రైమ్ బ్రాంచ్‌కి అప్పగించారు. కేసు అయితే క్రైమ్ బ్రాంచ్ విచారణకు వెళ్ళిపోయింది. అండ్ ఈ కేసు విచారణని క్రైమ్ బ్రాంచ్ మళ్ళీ మొత్తంగా స్టార్ట్ చేసింది ఫస్ట్ నుంచి. స్కైలైన్ కొరియర్ రాయ్‌పూర్‌లో సీసీ కెమెరా లేదు కాబట్టి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో 250 సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
వాళ్ళకెలాంటి అనుమానాస్పద ఎవిడెన్స్ అయితే లభించలేదు. అదే టైంలో 4 ఏప్రిల్ 2018లో బోలాంగీర్ జిల్లా పోలీసులకి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ సారాంశం ఏంటంటే, ఎస్‌కే సిన్హా పేరు మీద కొరియర్ వస్తే మీరు ఆర్‌కే శర్మ అని బయట చెప్పారు. ఆర్‌కే శర్మ పేరున్న వాళ్ళను నిర్దోషులను వేధిస్తున్నారు. అది ఎస్‌కే సిన్హా పేరు మీద వచ్చిందని ఆ లెటర్ యొక్క సారాంశం. కొందరు వ్యక్తులను మోసం చేయడం వల్ల ఈ బాంబు ప్లాన్ జరిగింది అని చెప్పి కూడా ఇంకా వాళ్ళు రాశారు. సో, మొత్తం మీద ఆ లెటర్ చూసిన పోలీసులు దీన్ని డీల్ చేస్తున్న క్రైమ్ బ్రాంచ్ చీఫ్ అయిన అరుణ్ బాత్రాకి ఆ లెటర్‌ను పంపించారు. అరుణ్ బాత్రా ఆ లెటర్‌ని చాలా సార్లు చదివారు. అండ్ అతనికొక సందేహం వచ్చింది. ఎస్‌కే సిన్హా అనే పేరును మేము బయట ఎక్కడ చెప్పలేదు. కానీ వీళ్ళకెలా తెలిసింది? ఈ లెటర్ పంపింది ఖచ్చితంగా బాంబు పంపించిన వాళ్ళే అని చెప్పి వాళ్ళకైతే అనుమానం రావడం జరిగింది. వెంటనే వాళ్ళు ఆ లెటర్‌నైతే వీళ్ళు సాహు కుటుంబానికి పంపారు. ఎవరైతే సంయుక్త సాహు, రవీందర్ సాహు ఉన్నాడో వాళ్ళకి పంపడం జరిగింది. ఈ లెటర్‌ని మీరు చూడండి, మీకేదైనా అనుమానం వస్తుందా అని చెప్పి పంపారు. దాన్ని అనేక సార్లు వాళ్ళు చదివారు. అండ్ చదివిన తర్వాత సంయుక్త సాహుకైతే ఒక అనుమానం రావడం జరిగింది. ఏంటంటే అందులో పదే పదే ఒక వర్డ్ అయితే వాడారు లెటర్‌లో, అండర్ టేకింగ్ ద ప్రాజెక్ట్ అని చెప్పి ఆ లెటర్‌లో ఒక వర్డ్ ఉంది. సో, ఇలాంటి వర్డ్‌నే పంజీలాల్ మెహర్ వాడతాడు ఎక్కువగా. కాకపోతే అతడు కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్ అంటాడు. ప్రతిదానికి ప్రాజెక్ట్ అనే మాట అతడి నోటి నుంచి వస్తుంది, పంజీలాల్ నుంచి. సో, గతంలో పంజీలాల్‌ని అనుమానించారు. కానీ అతనైతే నిర్దోషి అని చెప్పి బయటపడ్డాడు. సో, ఈ అనుమానాన్నయితే సంయుక్త పోలీసులకు చెప్పింది. సో, ఈ అండర్ టేకింగ్ ద ప్రాజెక్ట్, కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఇలాంటి ప్రాజెక్ట్ పదాలు అతడే ఎక్కువ వాడతాడు. ఈ లెటర్‌లో అవే టైప్ చేశాడు అని చెప్పి ఆమె అనుమానం వ్యక్తం చేయడంతోని పోలీసులు ఈసారి అతన్ని అరెస్ట్ చేసి చాలా గట్టిగా విచారించారు. తమదైన పద్ధతుల్లో విచారించారు. అప్పుడు అతడు నిజాలు చెప్పాడు. 2009లో జ్యోతి వికాస్ కాలేజ్‌కి ప్రిన్సిపల్‌గా అతడు నియమితుడయ్యాడు. అండ్ అప్పటి నుంచి 2014 వరకు అతడే ప్రిన్సిపల్ ఉన్నాడు. సో, 2014లో సంయుక్త సాహు ఆ కాలేజ్‌కి ట్రాన్స్‌ఫర్ మీద రావడం జరిగింది. ఆమె అతడి కంటే సీనియర్. సో, సీనియర్ అక్కడ ప్రిన్సిపల్ అవుతారు కాబట్టి, సో, అతన్ని తీసేసి ఈమెను ప్రిన్సిపల్ పెడతారని అతనికి అర్థమైంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. 3 సంవత్సరాల వరకు తన పదవి కాపాడుకుంటాడు. 2017లో మాత్రం సంయుక్త సాహును ప్రిన్సిపల్ చేస్తారు అతన్ని తీసేసి. సో, దీంతో అతను రగిలిపోతాడు. అప్పటిదాకా తాను ప్రిన్సిపల్ చేసిన కాలేజ్‌లో తను నార్మల్ లెక్చరర్‌గా ఉండడం అతనికి నచ్చదు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి భావించిన అతడు అనేక ప్లాన్స్ ఏస్తూ ఉంటాడు. సంయుక్త సాహు ఫ్యామిలీని ఎలా అంతం చేయాలని చెప్పి. దీని సందర్భంగానే అతడు ఒక పార్సిల్ బాంబ్ పంపాలని ప్లాన్ ఏస్తాడు. దానికి సంబంధించి అనేక వీడియోలు యూట్యూబ్‌లో, సినిమాల్లో చూసి నేర్చుకొని ఒక పార్సిల్ బాంబునైతే మొత్తానికి అతను రెడీ చేసుకుంటాడు. రెడీ చేసుకున్న పార్సిల్ బాంబుని అతను ఎప్పుడు పంపాలా అనే అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అతడి ల్యాప్‌టాప్‌లో కూడా ఆ పార్సిల్ బాంబ్ ఎలా చేయాలనే అనేక మెథడ్స్ అయితే పోలీసులకు లభించాయి. అదే టైంలో సంయుక్త సాహు తన కొడుకు మ్యారేజ్ సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ అతడికి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్విటేషన్ కార్డ్ చూడగానే అతడికొక ప్లాన్ అయితే వస్తుంది. సో, ఒక మ్యారేజ్ గిఫ్ట్‌లా ఈ పార్సెల్ బాంబును పంపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అతడికొక ఐడియా అయితే వస్తుంది. సో, దీంతో అతను 18 తారీఖు నాడు పెళ్లి ఉంటే ఫిబ్రవరి 15కే కాలేజ్‌కి వెళ్ళాడు. కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత త్వరగా ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అతడు ఆ పార్సెల్ తీసుకొని రైల్వే స్టేషన్‌కెళ్ళాడు. అండ్ మొబైల్ ఇంట్లోనే వదిలిపెట్టాడు. సో, ఆ రోజు కాలేజ్ అటెండ్ అయ్యాడు. మొబైల్ ఇంట్లోనే పెట్టాడు. అతడు రాయ్‌పూర్‌కెళ్ళిపోయాడు ఆ రైల్వే స్టేషన్ నుంచి. అక్కడ అతను టికెట్ కూడా తీసుకోడు. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలో పడొచ్చు అనే ఉద్దేశంతో. అండ్ ఫేస్‌కి ఒక మాస్క్ పెట్టుకుంటాడు ఫేస్ తెలియకుండా. సో, ఆ విధంగా అతడు రాయ్‌పూర్‌లో దిగుతాడు. రాయ్‌పూర్‌లో ఫేస్ కవర్ చేసుకుంటాడు. అండ్ అక్కడ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఒక ఆటో తీసుకుంటాడు. ఆటో తీసుకొని ఈ కొరియర్ సర్వీస్ దగ్గరికెళ్తాడు. ఒక కొరియర్ సర్వీస్ దగ్గరికి. అండ్ అక్కడ ఆటో డ్రైవర్‌కే ఆ పార్సెల్‌ని ఇచ్చి, అడ్రెస్ ఇచ్చి, దాని లోపల ఇవ్వమని చెప్తాడు డబ్బులిచ్చి. సో, ఆ ఆటో డ్రైవర్ ఎప్పుడైతే ఆ కొరియర్ సర్వీస్‌లోకెళ్ళాడో, వాళ్ళు ఇందులో ఏముందని అడుగుతారు. సో, ఆటో డ్రైవర్‌కి తెలియక మళ్ళీ బయటకొచ్చి వాళ్ళు అడుగుతున్నారు దీంట్లో ఏముందని చెప్పగానే మళ్ళీ పంజీలాల్ మెహర్ ఆగ్రహానికి గురవుతాడు. సో, ఆటో నుంచి దిగి వెళ్ళిపోతాడు. ఇంకో ఆటో తీసుకొని ఇంకొక కొరియర్ సర్వీస్ దగ్గరికి తీసుకెళ్ళమన్నప్పుడు ఆటో డ్రైవర్ స్కైలైన్ కొరియర్ సర్వీస్ దగ్గరికి తీసుకెళ్తాడు. సో, అక్కడ సీసీ కెమెరాలు ఏవి లేవని నిర్ధారించుకొని ఈసారి పంజీలాల్ మెహరే లోపలికెళ్తాడు. సో, ఫేస్‌కి మాస్క్ పెట్టుకుంటాడు. ఆ లోపలికెళ్ళిన తర్వాత ఆ మాస్క్ తీసేసి దీన్ని పంపించాలి అని చెప్తాడు. ఏమున్నాయి అందులో అంటే స్వీట్స్ ఉన్నాయని చెప్తాడు. సో, వాళ్ళకి కూడా అనుమానం రాదు. సో, వాళ్ళు తీసుకుంటారు. అండ్ అదే విధంగా అక్కడి నుంచి అతడు వెళ్ళిపోతాడు.
వెంటనే ఇంటికెళ్తాడు. ఆ రోజు నైటే ఇంటికెళ్ళి మళ్ళీ తెల్లారి కాలేజ్‌కి అటెండ్ అవుతాడు. అదేవిధంగా సౌమ్య శేఖర్ పెళ్ళికి కూడా అటెండ్ అవుతాడు. అండ్ దీర్ఘాయుస్సుతో ఉండుమని దీవిస్తాడు. అండ్ ఆ కొరియర్ ఎప్పుడైతే ఈ 15థ్ నాడు పంపాడో ఆ కొరియర్ 20 తారీఖు నాడు సంయుక్త వాళ్ళ ఇంటికొస్తుంది. కానీ 20 తారీఖు నాడు వాళ్ళ ఇంట్లో రిసెప్షన్ ఉండడం వల్ల ఆ రోజు రిటర్న్ ఎళ్ళిపోయి మళ్ళీ దాన్ని 23 తారీఖు నాడు తీసుకురావడం జరుగుతుంది. సో, ఆ తర్వాత సంఘటన అంతా మీకు తెలుసు. సో, ఈ విధంగా అయితే పంజీలాల్ తన యొక్క నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. సో, మొత్తానికైతే ఒక చిన్న కారణంతోని, ఒక చిన్న ఈగోతోని ఒక కుటుంబాన్ని స్పాయిల్ చేశాడని చెప్పొచ్చు.